నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గంగాధర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 4 బృందాలుగా ఏర్పడి కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని పాందవాపూర్ వంతెన వద్ద నుండి గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరి కిరణ్ పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్లో హెవీ వర్షం వల్ల కడెం ఎన్ఫోర్స్ అక్వా రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మన ఆల్ గేట్స్ నిన్న రాత్రి ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు లాస్ట్ 24 అవర్స్లో 2.5 lakh క్యూసెక్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన ముందు పబ్లిక్ అడ్వైజరీస్, ఇంటిమేషన్, గ్రామ పంచాయత్, టామ్ క్యాంపింగ్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన డిఆర్ఎఫ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ప్లస్ 2nd బెటాలియన్ వాళ్ళు కూడా ఈ ఏరియాలో అందుబాటులో ఉన్నారు. సో నిన్న కూడా ప్రజలతో ఇదే రిక్వెస్ట్ చేయడం జరిగింది, అనవసరంగా ఫిషింగ్కి గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు దగ్గర రాకండి, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్లస్ చాలామంది ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి సెల్ఫీ తీసుకోవడానికి కూడా ప్రాజెక్ట్స్ దగ్గర వస్తున్నారు. ఇప్పుడు కూడా హెవీ ప్రిడిక్షన్ ఉంది. సో ఇప్పుడు టూరిజం అలాంటి ఏమి ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి కడెం ప్రాజెక్ట్లో, స్వర్ణలో ఎలాంటి ప్లేసెస్లో ఇక్కడ రాకండి. మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సార్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, శ్రీ హరికిరణ్ సార్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్ ఉమ్మడి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ పరిస్థితి ఏంటి